ఓకే. యప్. సో ఇక్కడ చూడండి ఎర్రర్స్ మాత్రం మనం చూడాలనుకుంటే ఇట్లా మనం కీప్ రోస్ లో కీప్ ఎర్రర్స్ అని చెప్పేసి పెడతాం. అప్పుడు ఓన్లీ ఎర్రర్స్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అర్థమైంది కదా? సో ఈ స్టెప్ కూడా నాకు అవసరం లేదు, నేను ఇక్కడ తీసేస్తున్నాను. అప్లైడ్ స్టెప్ లో నోట్ అవుతుంది చూడండి. సో నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. ఓకే. సో నేను మళ్ళీ ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఇది కీప్ రోస్ అనమాట. అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ లో మనకి 2 types ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్, ఇంకోటి ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూసామంటే కీప్ రోస్ అంతే కదా, ఇవన్నీ చూసాం. కీప్ రోస్, కీప్ టాప్ రోస్ అంటే ఓన్లీ టాప్ n రికార్డ్స్ కావాలి. అట్లానే కీప్ బాటమ్ రోస్, అట్లానే కీప్ రేంజ్ ఆఫ్ రోస్. ఓకే. నెక్స్ట్ కీప్ డూప్లికేట్స్. ఓకే. కీప్ ఎర్రర్స్. సో ఇవి మనం డిస్కస్ చేసాం. సో సెకండ్ ఒకసారి చూడండి, ఇక్కడ రిమూవ్ రోస్ లో వీటికి సేమ్ రివర్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కీప్ ఉంచాం, అక్కడ రిమూవ్ పెడతాం. రిమూవ్ టాప్ రోస్, రిమూవ్ బాటమ్ రోస్, రిమూవ్ రేంజ్ ఆఫ్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్, రిమూవ్ ఎర్రర్స్. చూడండి ఎగ్జాంపుల్, రిమూవ్ టాప్ రోస్. నాకు 5 టాప్ రోస్ అవసరం లేదు, తీసేస్తాను. ఫస్ట్ 5 రోస్ ఎగిరిపోతాయి, డిలీట్ అయిపోతాయి. చూడండి 4 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సేమ్ రిమూవ్ బాటమ్ రోస్, రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. ఆల్టర్నేట్ రోస్ అంటే 1 by 1 అనమాట, ఒకటి ఉంటుంది తర్వాత డిలీట్ అయిపోతుంది అట్లా. రిమూవ్ డూప్లికేట్స్. చూడండి మనం ఇంత ముందు డూప్లికేట్స్ చూసాం, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ డూప్లికేట్స్ ఏమేమన్నా చూద్దాం. ఓకే. కీప్ డూప్లికేట్స్. చూడండి ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయి మనకి, ఏంది కుడ్ నాట్ ఫైండ్. ఓకే. సో ఎర్రర్ ఉందన్నమాట అక్కడ, అందుకనే ఇది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో మనం చేంజ్ చేద్దాం, అక్కడ డేటాలో మనం చేంజ్ చేసేద్దాం. అదేముందని కన్వర్ట్ చేయలేకపోతుంది, టెక్స్ట్ ని కన్వర్ట్ చేయలేకపోతుంది అక్కడ. ఓకే. రిఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇవి డూప్లికేట్స్ మనకి, అంతే కదా. సో ఇప్పుడు నేను డూప్లికేట్స్, ఓకే నాకు ఈ డూప్లికేట్స్ ఉన్నాయని చెప్పేసి అర్థమైంది. నేను ఏం చేస్తున్నా అంటే నాకు డూప్లికేట్స్ అవసరం లేదు, డిలీట్ చేయాలి కదా. డూప్లికేట్స్ మళ్ళీ డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నాను స్టెప్. ఇక్కడికి వెళ్తున్నాను, రిమూవ్ రోస్ లోకి వెళ్ళేసేసి రిమూవ్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, డూప్లికేట్స్ పోయిన లేదా ఎలా చెక్ చేస్తామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కీప్ రోస్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి కీప్ డూప్లికేట్స్ లో క్లిక్ చేస్తే డూప్లికేట్స్ ఏమి లేవు, ఎందుకంటే మనం తీసేసాం, డిలీట్ చేసాం కదా. డూప్లికేట్స్ ఏమీ లేవు. ఓకే, అట్లా అనమాట. సో మనం డూప్లికేట్స్ తీసేయాలి, ఇట్లా చెక్ చేసుకొని మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసేయాలి. అలానే రిమూవ్ ఎర్రర్స్, సేమ్ ఆప్షన్ అనమాట. మనకి ఎర్రర్స్ ని మనం ఎలా ఉంచాలో తెలుసు. తీసేయాలంటే ఇక్కడ రిమూవ్ ఎర్రర్స్ మీద క్లిక్ చేస్తే ఎర్రర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. ఓకే. అట్లనే బ్లాంక్ రోస్ ఏమైనా ఉంటే అవి డిలీట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే బ్లాంక్ రోస్ కూడా డిలీట్ అవుతాయి. సింపుల్ అనమాట ఇవి. ఓకే, ఇవి వచ్చరికి రో ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మళ్ళీ సేమ్ కీ ప్లేస్ లో డిలీట్ వస్తుంది, అంతే కదా. కీ ప్లేస్ లో డిలీట్ పెడతాం అక్కడ. డిలీట్ టాప్ రోస్, డిలీట్ బాటమ్ రోస్, డిలీట్ రేంజ్ ఆఫ్ రోస్, డిలీట్ డూప్లికేట్స్, డిలీట్ ఎర్రర్స్. ఓహో, ఇక్కడ కూడా చేంజ్ అయిపోయిందా. ఓకే. రీప్లేస్ కొట్టాలి అయితే. ఓకే, సో ఇక్కడ డిలీట్ వస్తుంది అంతే. ఇష్యూ ఉంది అక్కడ. ఓకే, ఇవి డిలీట్ చేయడానికి. ఇంకేమున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ రోస్ లో? రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏమనంటే ఇంకా మనం చూడండి, మన ప్రతిసారి ఇక్కడ యూజ్ ఫస్ట్ రో హెడర్స్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తాం, గుర్తుంది కదా, మనం చాలా సార్లు చేసాం. ఇది కూడా ఒక రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ అనమాట. ఫస్ట్ రోని అంటే రో మీద చేస్తాం కదా, అది ఫస్ట్ రోని ప్రమోటర్ గా హెడ్ చేస్తున్నాం. అది కూడా ఒక రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ. సో మనం చాలా సార్లు చూసాం, యూజ్ ఫస్ట్ రో హెడర్స్ అంటే ఫస్ట్ రో యాక్చువల్గా ఏంటంటే హెడర్ లా కావాలి. అట్లా కాకుండా ఏమంటే
ఒక్కొక్కసారి ఆ హెడర్ అనేది ఫస్ట్ రో కింద వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ రోని హెడర్ గా ప్రమోట్ చేస్తాం. అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. యూజ్ ఫస్ట్ రో హెడర్స్ అనే ఆప్షన్ అప్పుడు యూజ్ చేస్తాం. యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్. ఓకే, ఇవి మనకి రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ అన్నమాట. ఇవన్నీ మనకి రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ అర్థమైంది కదా. సో ఈ రెడ్యూస్ రోస్ చూసాము, అట్లానే ఇది చూసాం, యూజ్ ఫస్ట్ రో హెడర్స్ చూసాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రో ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ లో? చెప్పండి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం అనుకో. ఓకే, ఒక రోలో సేమ్ పార్ట్ నెంబర్ తీసుకున్నాను, ఇంకో రోలో అదే పార్ట్ నెంబర్ కి 2 డిఫరెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను అనుకో. ఆ టైంలో రిమూవ్ డూప్లికేట్స్ ఫైండ్ అవుట్ అవుతుందా కీప్ డూప్లికేట్స్ లో? ఎస్ గుడ్ క్వశ్చన్. మనకేంటంటే 2 వేస్ ఉంటాయి డూప్లికేట్స్ ఐడెంటిఫై చేయడానికి. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో పార్ట్ నెంబర్ డిస్క్రిప్షన్, ఓకే, ల్యాప్టాప్ 1 2 3 అనుకోండి. ఇది పార్ట్ నెంబర్, డిస్క్రిప్షన్ వచ్చేసరికి ల్యాప్టాప్. ఓకే, షూ 3 4 5 షూస్ అనుకోండి డిస్క్రిప్షన్. సేమ్ ల్యాప్టాప్ 1 2 3 ఉంది. ఇక్కడ ఏముందంటే ల్యాప్టాప్ స్పెల్లింగ్ రాంగ్ పడింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, మీరు డూప్లికేట్ లో 2 వేస్ ఉంటాయి అన్నమాట డూప్లికేట్ ఐడెంటిఫై చేయడం. ఒకటి వచ్చేసరికి కంప్లీట్ టేబుల్ మీద ఫస్ట్ డూప్లికేట్. సెకండ్ డూప్లికేట్ వచ్చేసరికి సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ మీద డూప్లికేట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మీరు కనుక కంప్లీట్ టేబుల్ మీద డూప్లికేట్ తీసుకున్నారు అనుకోండి, ఇది డూప్లికేట్ కాదు. ఇప్పుడు చూడండి, డేటాలోకి వెళ్ళేసి రిమూవ్ డూప్లికేట్స్ కొట్టాయి అనుకోండి, రెండు అంటే కంప్లీట్ టేబుల్ అంటే రెండు ఉన్న ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే కొడితే చూడండి డూప్లికేట్ నో డూప్లికేట్స్ ఐడెంటిఫైడ్ అని వస్తుంది. అంటే డూప్లికేట్ కాదు, మీరు కంప్లీట్ టేబుల్ లాగా కన్సిడర్ చేస్తుంది, డూప్లికేట్ కాదు. అలా కాదు, నాకు ఓన్లీ పార్ట్ నెంబర్ బేస్ చేసుకుని డూప్లికేట్ కావాలి. ఎస్, అప్పుడు వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి రిమూవ్ డూప్లికేట్స్ లోకి వెళ్ళేసి నాకు ఓన్లీ పార్ట్ నెంబర్ బేస్ చేసుకుని నేను డూప్లికేట్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకటి వాల్యూ పోయింది. సో మీ రిక్వైర్మెంట్ అనమాట. మీరు అప్పుడు ఎలా చూడాలనుకున్నారు? కంప్లీట్ టేబుల్ మీద నేను డూప్లికేట్ ఐడెంటిఫై చేయాలా? లేదు, కంప్లీట్ టేబుల్ మీద కాకుండా ఓన్లీ ఒక స్పెసిఫిక్ కాలం మీద లేకపోతే కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ మీద నేను డూప్లికేట్ ఐడెంటిఫై చేయాలా? నేను ఇప్పుడు దాకా మీకు చెప్పింది కంప్లీట్ టేబుల్ మీద అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ క్లాస్ అనేది చాలా సార్లు రిపీట్ అయింది. ఫస్ట్ డే అంటే మొత్తం మనకు ఓన్లీ 4 ఉంటాయి. ఫస్ట్ డే, సేమ్ డే, సెకండ్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్. డేటా మొత్తంలో 4 ఉంటాయి అనమాట. లేకపోతే రీజియన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లేకపోతే రీజియన్ తీసుకోండి. రీజియన్ ఎక్కడ ఉంది? సో అన్నిటికీ 4 అనమాట ఉండేది, సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో మీరు కనుక ఓన్లీ ఈ కాలం స్పెసిఫిక్ తీసుకున్నాను అనుకోండి, డూప్లికేట్ అన్ని డూప్లికేట్సే, అంతే కదా. ఓన్లీ ఒక పర్టికులర్ కాలం స్పెసిఫిక్ తీసుకుంటే మొత్తం డూప్లికేట్స్ అవుతాయి. అలా కాకుండా టేబుల్ లెవెల్లో డూప్లికేట్స్ చూడాలంటే అన్ని కాలమ్స్ కన్సిడర్ చేస్తాయి. అన్ని కాలమ్స్ లెవెల్స్ లో డూప్లికేట్స్ ఏమున్నాయి చెక్ చేస్తుంది. అప్పుడు ఏమైనా డూప్లికేట్స్ ఉంటే ఇస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే డూప్లికేట్స్ చూపించడానికి మీకు సేమ్ రోని కాపీ చేసి పేస్ట్ చేశాను, ఇంకేం చేంజ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ కంప్లీట్ టేబుల్ లెవెల్లో డూప్లికేట్ అవుతుంది ఆ రో. అర్థమవుతుందా? సో అందుకని మనకి డూప్లికేట్ 2 థింగ్స్ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాకు టేబుల్ లెవెల్లో కావాలా డూప్లికేట్, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ లెవెల్లో కావాలా డూప్లికేట్స్. సో దాన్ని బేస్ చేసుకుని నేను చెప్పాలి. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు సో పార్ట్ నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. సో సేమ్ పార్ట్ నెంబర్ బట్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కనుక ఓన్లీ పార్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ సెలెక్ట్ చేసావు అనుకోండి, సో మీరు ఓన్లీ ఇట్లా స్పెసిఫిక్ కాలం సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జాంపుల్ ఇదే డేటా లోడ్ చేద్దాం. చూడండి, ఇదే డేటా లోడ్ చేస్తాను, మీకు చూపిస్తాను. ల్యాప్టాప్స్ అని పెట్టారు. ఓకే, పార్ట్ నెంబర్ సేమ్ బట్ డిఫరెంట్ డిస్క్రిప్షన్. చూడండి డేటా లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం డేటా తెచ్చుకోవాలంటే ఇక్కడ న్యూ సోర్స్ లోకి వెళ్తాం. ఎక్సెల్ డెమో ఇదే కదా డేటా ఉంది.
షీట్ 1 ఈ డేటా. ఒక పని చేస్తాను, ఇంకొక లోడ్ చేస్తాను, నేను ఇంకొక రో యాడ్ చేస్తాను. సో సేమ్ డిస్క్రిప్షన్ పెడతాను ఇక్కడ. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెడతాను. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను, ఒకటి యాడ్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మనకి ఫస్ట్ అనేది యాక్చువల్గా హెడర్గా ఉండాలి, కానీ హెడర్గా ప్రమోట్ అవ్వలేదు. మనం ప్రమోట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్స్. ఓకే, సో చూడండి మనకి డేటా టైప్ డిటెక్ట్ అవ్వలేదు. ఇక్కడ ABC 123 ABC 123 అని వస్తుంది. అంటే టెక్స్ట్ కానీ డేటా టైప్ నెంబర్ కానీ అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం ఆటోమేటిక్ డిటెక్ట్ డేటా టైప్ ఆఫ్ చేసాం కాబట్టి. మనం ఏం చేస్తాం, డేటా టైప్ డిటెక్ట్ చేయాలి. ఎలా చేస్తాం, సెలెక్ట్ చేసుకొని డిటెక్ట్ డేటా టైప్ మీద క్లిక్ చేయాలి. ఓకే, టెక్స్ట్ డేటా టైప్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని బేస్ చేసుకొని డూప్లికేట్ ఐడెంటిఫై చేద్దాం అనుకున్నాను. ఓన్లీ పార్ట్ నెంబర్ బేస్ చేసుకొని ఎన్నో వస్తే చూడండి. ఇప్పుడు హోమ్ కీప్ డూప్లికేట్స్ LP123 irrespective of the description మనకి 3 డూప్లికేట్స్ వచ్చాయి, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఓన్లీ పార్ట్ నెంబర్. ఓకే, 3 వచ్చాయి అవుట్పుట్లో. ఓకే, గుర్తుపెట్టుకో నెంబర్ 3. అలా కాకుండా సో కంప్లీట్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కంప్లీట్ టేబుల్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను కీప్ రోస్ కీప్ డూప్లికేట్స్. 2 వచ్చాయి, అర్థమైందా? ఒకటేమో టేబుల్ లెవెల్లో 2 మాత్రమే ఉన్నాయి, అట్లా కాకుండా కాలం లెవెల్లో 3 ఉన్నాయి రోస్. అర్థమైంది కదా? మనం అది గుర్తుపెట్టుకోవాలి, మనకు టేబుల్ లెవెల్లో కావాలా లేకపోతే కాలం లెవెల్లో కావాలా? క్లియరా రంజిత్? క్లియర్ అన్న. అది సో అది గుర్తుపెట్టుకో, టేబుల్ లెవెల్లో కావాలా మనకు డూప్లికేట్స్ ఐడెంటిఫికేషన్ అనేది, ఓన్లీ స్పెసిఫిక్ కాలం లెవెల్లో కావాలి. మన రిక్వైర్మెంట్ ఏంది? సో మన రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ అసలు ఉండకూడదు, సేమ్ పార్ట్ నెంబర్కి డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ నో ఉండకూడదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం పార్ట్ నెంబర్ లెవెల్లో డూప్లికేట్స్ చూసుకోవాలి. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏంటంటే పార్ట్ నెంబర్ లెవెల్లో డూప్లికేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో ఓకే, మనకి ఈ కేసులో వచ్చేసరికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ రీజియన్ తో మనకి డూప్లికేట్స్ ఉండొచ్చు, సేమ్ రీజియన్ తో మల్టిపుల్ పర్సన్స్ ఉండొచ్చు కదా, మల్టిపుల్ కస్టమర్స్ ఉండొచ్చు కదా. ఇప్పుడు రీజన్ అనేది ఇక్కడ మనకి క్రైటీరియా కాదు, ఆ రీజన్ బేస్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ ఐడెంటిఫై చేయబడుతుంది. సో టోటల్ లెవెల్లో ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, అదనమాట. మనం అది గుర్తుపెట్టుకోవాలి, ఏ లెవెల్లో మనకి డూప్లికేట్స్ అనే ఐడెంటిఫికేషన్ అనేది చూసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మంచి క్వశ్చన్ అబ్బా. యా క్వశ్చన్ ఇది నేను డిలీట్ చేస్తాను, అది అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే డన్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్స్. ఇది ఒక మనకి ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్ లో. సో ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్ లో ఇవన్నమాట మనకి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం యాక్టివిటీస్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్ అమ్మా, కొద్దిగా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఒకటి వచ్చేసరికి చూడండి, నాకు చాలా కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, అంతే కదా, నాకు ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి. నాకు ఇన్ని కాలమ్స్ కావాలంటే, నాకు ఇన్ని కాలమ్స్ పవర్ పివట్ లో లోడ్ అవ్వాలంటే అవసరం లేదు, కొన్ని కాలమ్స్ మాత్రమే నాకు పవర్ పివట్ లోకి రావాలి, పవర్ పివట్ లోకి వెళ్ళాలి. అప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ చూస్ కాలమ్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఇప్పుడు రెడ్యూస్ రో, ఈ రోస్ కాన్సెప్ట్ మనం చూసాం ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ కాలమ్స్ కాన్సెప్ట్ చూస్తున్నాం, ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్. మేనేజ్ కాలమ్స్ ఉంది కదా, నాకు ఇన్ని కాలమ్స్ అవసరం లేదు, ఓన్లీ నాకు స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు లేకపోతే ఇక్కడ మీరు వెళ్ళేసేసి డిలీట్ చేసుకోవచ్చు, ఏమేమి కాలమ్స్ కావాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ కాలం అవసరం లేదు, రిమూవ్ తీసేస్తాను. ఓకే, అలానే పోస్టర్ కూడా అవసరం లేదు, రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సిటీ అవసరం లేదు, రిమూవ్ చేసేస్తున్నాను. ఇట్లా చేయడం, రిమూవ్ చేస్తుంటే ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే కష్టం కదండి. ఇక్కడ కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రిమూవ్ చేయడానికి. ఇక్కడ ఒక రిమూవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. సారీ ఇది రోజ్ కదా, ఇక్కడ రిమూవ్ కాలమ్స్. ఓకే, కానీ ఇట్లా మనకి 1 by 1 ఎట్లా చెక్ చేసుకొని రిమూవ్ చేయడం అనేది కష్టం. ఇప్పుడు మనకి 100 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 by 1 ఎట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళేసి రిమూవ్ కాలమ్స్ కొట్టడం చాలా అది కష్టం కదా. 1, 2 అంటే ఇక్కడ రిమూవ్ కాలమ్స్ మీద క్లిక్ చేయొచ్చు. అట్లా కాకుండా మనకి ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి,
అప్పుడు రిమూవ్ అట్లా మాన్యువల్ గా చెక్ చేసుకుంటే రిమూవ్ చేయడం అనేది కష్టం, కొంచెం మాన్యువల్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూస్ కాలమ్స్ లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, చూస్ కాలమ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏమేమి కాలమ్స్ కావాలి. ఇక్కడ ఇవన్నీ మనకున్న కాలమ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, మనకి ఏమేమి కాలమ్స్ కావాలి ఆ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రో ఐడి కావాలి, షిప్ మోడ్ కావాలి, సెగ్మెంట్ కావాలి, సేల్స్ కావాలి, ఇంకంత నాకు ఏం అవసరం లేదు, మిగతా ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఓన్లీ ఆ 4 కాలమ్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి, మిగతా అన్ని మనకి కనబడవు అనమాట. ఇంకా మీరు కనుక డేటా లోడ్ చేశారనుకోండి, ఓన్లీ 4 కాలమ్స్ డేటా మాత్రమే లోడ్ అవుద్ది పవర్ పివోట్ లోకి, మిగతా కాలమ్స్ డేటా లోడ్ అవ్వదు. ఓకే, మనం పవర్ క్వరీలో ఏదైతే ఆపరేషన్ చేస్తామో ఆ ఆపరేషన్స్ అవుట్పుట్ మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అందుకని ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట పవర్ క్వరీలో. ఓకే, సో రిమైనింగ్ కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి. సో మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్ కాలమ్స్ లో. ప్రస్తుతానికి అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇది చూస్ కాలమ్స్ లో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట, చూస్ కాలమ్స్. సెకండ్ ఆప్షన్ చూడండి ఏముందో, గో టు కాలమ్. అంటే ఇప్పుడు మీకు 100 కాలమ్స్ ఉన్నాయి, అక్కడ ఇట్లా 100 కాలమ్స్ ఉన్నాయి. మీకు స్పెసిఫిక్ కాలమ్ దగ్గరికి వెళ్ళాలి. మీరు స్పెసిఫిక్ కాలమ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే కాలమ్ నేమ్ చెక్ చేసుకుంటూ రావాలి కదా యాక్చువల్గా అయితే. ఓకే, నాకు ప్రాఫిట్ కావాలి. ఓకే, ప్రాఫిట్ కనబడింది, ఇక్కడికి వచ్చి చెక్ చేశాను, ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాకుండా ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు మనకి కొద్దిగా కష్టం అవుద్ది ఇట్లా చూసుకోవడం అంటే. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూస్ కాలం గో టు కాలం అని ఉంటుంది. ఏ కాలం దగ్గరికి వెళ్ళాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్ ఐడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన కర్సర్ అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రొడక్ట్ ఐడి మీద క్లిక్ చేసి ఓకే కొట్టగానే కర్సర్ అనేది ప్రొడక్ట్ ఐడి దగ్గరకు వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది అన్నమాట సెలక్షన్. మనకు ఆ కాలం దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది అనమాట, మాన్యువల్గా ఒకటి ఎత్తుకునే పని లేకుండా. చూస్ కాలమ్స్, అందుకని ఇవి చూస్ అనమాట. మనకి ఏ కాలమ్స్ కావాలి, ఏ కాలమ్స్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూస్ కాలమ్స్, గో టు కాలమ్స్. ఓకే, నెక్స్ట్ రిమూవ్ కాలమ్స్. రిమూవ్ కాలమ్స్ మీకు తెలిసింది, నాకు అవసరం లేదు కాలం, డిలీట్ చేస్తున్నాను, రిమూవ్ కాలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 3 కాలమ్స్ తప్పించి మిగతా అన్ని డిలీట్ అయిపోవాలి. నాకు కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, ఈ 3 కాలమ్స్ తప్పించి మిగతా అన్ని డిలీట్ అయిపోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలా, ఇక్కడికి వచ్చేసి డిలీట్ కొట్టాలి. అలా 1 బై 1 అట్లా డిలీట్ చేసుకుంటూ రావాలి, అంతే కదా. అలా కాకుండా మనకు ఒక ఆప్షన్ అనమాట. మనకి ఏమేం కావాలి, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, ఈ 3 సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అదర్ కాలమ్స్. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్. అంటే ఈ 3 కాలమ్స్ కాకుండా మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోవాలి. రిమూవ్ అదర్ కాలమ్స్ కొడితే ఏమవుతుందంటే ఈ 3 కాలమ్స్ మాత్రమే అనుకుంటాయి, మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, రిమూవ్ అదర్ కాలమ్స్. సో ప్రస్తుతానికి ఇది తీసేస్తున్నాను ఆ స్టెప్ కూడా. సో మనకి 2 ఆప్షన్స్ అనమాట రిమూవ్ కాలమ్స్ లో. రిమూవ్ కాలమ్స్ అంటే ఏ స్పెసిఫిక్ కాలం రిమూవ్ అవుద్ది. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే మనం సెలెక్ట్ చేసిన కాలం కాకుండా మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, మేనేజ్ కాలమ్స్ లో 2 ఆప్షన్స్. క్లియర్ కదా. సో ఇన్బిల్ట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్, రిమూవ్ కాలమ్స్ ఒకటి ఆప్షన్ మనం చూసాము. నెక్స్ట్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి స్ప్లిట్ కాలం. స్ప్లిట్ కాలం అంటే మనకి ఎక్సెల్లో ఉన్న ఫీచరే, కొత్తగా ఏం కాదు. ఎక్సెల్లో మనకి టెక్స్ట్ కాలమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మనకి డేటాని టెక్స్ట్ కాలమ్స్ స్ప్లిట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏముందంటే ఆర్డర్ ఐడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే డాష్ తర్వాత ఉన్న డేటా మొత్తం స్ప్లిట్ అయిపోవాలి. అంటే సిఏ తర్వాత ఉన్న 2016 స్ప్లిట్ అయిపోవాలి, ఇది తర్వాత ఇంకో కాలంలో రావాలి. అట్లా నాకు స్ప్లిట్ అయిపోవాలి. మనం ఏం చేస్తాం, ఇక్కడ డేటాలోకి వెళ్ళేసి ఎక్సెల్లో అయితే టెక్స్ట్ 2 కాలమ్స్ అని పెడతాం. నెక్స్ట్ మనకి డెలిమీటర్ ఏంటంటే డాష్ క్లిక్ చేస్తాం, ఫినిష్. సో మనకి ఏమైందంటే డేటా అనేది స్ప్లిట్ అయిపోద్ది, అంతే కదా, డేటా అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో అదే ఆప్షన్ మనకి పవర్ క్వరీలో ఉందన్నమాట, స్ప్లిట్ కాలం అనే ఆప్షన్ అది అనమాట. స్ప్లిట్ కాలం నేమ్లో ఉంది కదా, కాలం నేమ్ మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, సో ఎలా స్ప్లిట్ చేస్తాం, ఇప్పుడు చూడండి సేమ్ ఆర్డర్ ఐడి తీసుకుందాం. ఓకే, స్ప్లిట్ కాలం మీద క్లిక్ చేస్తున్నాను. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్ప్లిట్ కాలంలో. ఫస్ట్ ఇది బై డెలిమీటర్. డెలిమీటర్ అంటే మనకేంది డెలిమీటర్. సో బై డిఫాల్ట్ గా పవర్ క్వరీని ఐడెంటిఫై చేస్తుంది డెలిమీటర్, డేటాను అనాలిసిస్ చేసేది డెలిమీటర్ డాష్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, అది కరెక్ట్ కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి డేటా అనేది మనకి స్ప్లిట్ అవుతుంది. సో డేటా లోడ్ అవుతుంది. డేటా ఫార్మాటర్ we could not forge the input provided as a date value. ఓహో,
సరే ప్రస్తుతానికి తీసేస్తాను, చెప్తాను ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది. సో ప్రతి ఆ స్టెప్ ఎర్రర్ వచ్చింది కదా, నాకు డిలీట్ చేశాను అనమాట. ఆ స్టెప్ ఇక్కడ నుంచి అప్లై స్టెప్ మళ్ళీ బ్యాక్ వెళ్తాం మనం. సేమ్ పవర్ క్వరీలో ఉండేది చాలా 80% అన్ని ఎక్సెల్ ఉంటాయి ఆప్షన్స్ అన్ని. సో దాదాపు ఎక్సెల్లో ఉండే ఎక్సెల్ నుంచే వచ్చింది అనమాట పవర్ క్వరీ కూడా. మనకి ఎక్సెల్ ఐడియా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట పవర్ క్వరీ. రావట్లేదు, రిఫ్రెష్. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం స్ప్లిట్ కాలమ్. ఇది కూడా టైం పడుతుంది. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మనం మెయిన్గా ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్, ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్బిల్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇన్బిల్ట్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి ఈ ఆప్షన్ చూసాం, రిమూవ్ కాలమ్స్, చూస్ కాలమ్స్. మనకి స్ప్లిట్ కాలమ్ ఉంది, అట్లానే మనకి పివోటింగ్, అన్పివోటింగ్ ఉంటుంది. పివోటింగ్ అని చెప్పేసి మనకి ఎక్సెల్లో పివోట్ ఉంటుంది కదా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అది ఎలా చేస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎంతవరకు ఈరోజు క్లాస్లో? ఏమైనా క్వశ్చన్స్ ఈరోజు క్లాస్లో? క్వశ్చన్స్ ఏం లేవు కదా? అడ్వాన్స్డ్ ఎడిటర్ అన్నావు కదా ఒకసారి. అవును, ఇది డేటా లోడ్ అవుతుంది అంతే, ఎందుకు అర్థం కావట్లేదు. అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఏం లేదు, మన ఈటీఎల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అడ్వాన్స్ ఎడిటర్. సో ఈటీఎల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి. ఈ ఈటీఎల్ యాక్టివిటీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 7 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 7 యాక్టివిటీస్ యొక్క ఎం లాంగ్వేజ్ అక్కడ ఒకేసారి వస్తుంది అనమాట. ఆ 7 ఈటీఎల్ స్టెప్స్ యొక్క ఎం లాంగ్వేజ్ ఒకేసారి మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ ఒకేసారి దగ్గర చూడొచ్చు అంటే ప్రోగ్రామ్ ఎం లాంగ్వేజ్ అనమాట ఇదంతా. దీనికి ఒక ఇక్కడ ఒక ఎం లాంగ్వేజ్ చూడండి, ఇది ఒక ఎం లాంగ్వేజ్, ఇది ఒక అంటే ఈ స్టెప్కి ఇది ఎం లాంగ్వేజ్, ఈ స్టెప్కి ఇది ఎం లాంగ్వేజ్, ఈ స్టెప్కి ఇది ఎం లాంగ్వేజ్, అన్నిటిని కలిపి ఒక దగ్గర పెడితే అది అడ్వాన్స్ ఎడిటర్ అనమాట. అడ్వాన్స్ ఎడిటర్లో వచ్చేసరికి ఏంటంటే అన్ని ఈటీఎల్ యాక్టివిటీస్ స్టెప్ ఇక్కడ వస్తాయి అనమాట. మీరు ఒక 10 ఈటీఎల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారు అనుకోండి, 10 ఈటీఎల్ యాక్టివిటీస్ యొక్క ప్రతి ఎం లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? హలో హలో ఓకే, అర్థమైంది కదా? ఓకే, సో అయితే మనం రిమైనింగ్ టాపిక్స్ సో ఇంకా మనకి ఎందులో డిస్కస్ చేద్దాం. స్ప్లిట్ కాలం ఒకటి, అట్లానే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ లో మనకి పివోటింగ్ కాలం ఉంది చూసారు, ఇక్కడ అన్పివోట్ కాలం, అట్లానే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇంకా. సో అవన్నీ మనకి ఇన్బిల్ట్ కాలం ట్రాన్స్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో మండే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అంతండి ఈరోజు క్లాస్కి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ. Bye. Thank you, Koti. Bye. Bye.